ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుని మహాకృపను బట్టి అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా సుదీర్ఘంగా ఈ విధంగా మరి మీతో పాటు ఈ వాగ్దాన ఈ పరిచర్యలో ముందుకి మేము కొనసాగించబడడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గనపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డారా, ప్రభు మిమ్మును మీ కుటుంబాలను తన సమాధానంతో నింపునుగాక. అయితే ప్రియా దేవుని బిడ్డారా, మరి కొన్ని సందర్భాల్లో మన విశ్వాస ఈ ప్రయాణములో రకరకాల మరి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. అవి శ్రమల రూపాలు అవ్వచ్చు, ఇరుకులు ఇబ్బందుల రూపాలు అవ్వచ్చు, అవమాన రూపాలు అవ్వచ్చు, నిందల రూపాలు అవ్వచ్చు. ఏ రకమైనటువంటి మరి రూపాల్లో మనకు ఎదురైన ప్రియా దేవుని బిడ్డారా, విశ్వాసములో మనం స్థిరులుగా ముందుకి కొనసాగిపోవాలి. మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి ఎప్పటికప్పుడు మనం జ్ఞాపకంలోనికి తెచ్చుకుంటూ ప్రియా దేవుని బిడ్డారా, దేవుని యొక్క మాటలను మనం తలపోసుకుంటూ ఆ మాటల్లో ఉన్నటువంటి ఆదరణకరమైన విషయాల ద్వారా మనం బలపరుచుకుంటూ మరలా మన యొక్క ఈ విశ్వాస ఈ నిరీక్షణ ఈ ఆత్మీయ ఈ యొక్క ప్రయాణంలో మనం ముందుకి సాగిపోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే రకరకాల పరిస్థితులు లోకంలో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తును కలిగిన మరి క్రైస్తవ బిడ్డలకు రకరకాల శోధనలు రకరకాల రూపాలు ఎదురవుతున్నాయి. మరి వాటన్నిటిని బట్టి మనం కృంగిపోక, వాటన్నిటిని బట్టి ఆందోళన చెందక, దేవుని యందు విశ్వాసముంచి మరి ప్రార్థనలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మన పక్షముగా పరిస్థితులన్నిటినీ కూడా అనుకూలపరిచే గొప్ప దేవునిగా, పరిష్కరించి సమాధానకరంగా మార్చే గొప్ప దేవునిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. అయితే ప్రియా దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకునబోయే వాగ్దానాన్ని మనం చదువుకుందాం. ప్రియా దేవుని బిడ్డారా, మరి ఈ దినాన్ని ప్రభు మనకి ఇచ్చేటటువంటి వాగ్దానం ఇది అయి ఉన్నది. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ సువార్త వచ్చిన భాగమునై ఉన్నది. ఈ సువార్త ఈ వచ్చిన భాగాన్ని నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దానమును ఆనాడు తనను వెంబడించినటువంటి శిష్యులకు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇచ్చిన వాగ్దానమునై ఉన్నది. అయితే ఈ వాగ్దానములో ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు తనను విశ్వసించిన వారికందరికీ తానుండేటటువంటి నిత్యత్వములో తాను వారికి ఇవ్వబోయేటటువంటి నిత్యజీవమునకు సంబంధించినటువంటి శాశ్వత ఆశీర్వాదపు స్థితి మనకి ఈ వాగ్దానములో కనబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానములో మనం చూస్తున్నప్పుడు నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల అని యేసు ప్రభువారు అనుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. అయితే ఇంతకీ యేసు ప్రభువారు స్థలాన్ని ఆయన మరి స్థలాలను ఆయన సిద్ధపరిచాడా లేదా అనేటటువంటి ఒక ప్రశ్న మరి ఈ విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు, ఈ వాగ్దానాన్ని వివరించుకుంటున్నప్పుడు మనలో కలగొచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ సువార్త వచ్చిన భాగంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడి ఉంటుంది. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించు కొనుడి అనేటటువంటి ఈ మాటను మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ మాటను బట్టి సిద్ధపరచబడింది అని ప్రియా దేవుని బిడ్డలారా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే మన కొరకు మరి దేవుని యొక్క నిత్యత్వములో దేవుని యొక్క రాజ్యములో స్థలాలు సిద్ధపరచబడి ఉన్నాయి అని ఈ విషయం ద్వారా మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 16లో మనం చూస్తున్నప్పుడు, ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు అని మనం చూస్తూ ఉంటాం. తనను విశ్వసించిన వారి కొరకు ఒక పట్టణాన్ని ఒక శాశ్వత ఒక నిత్య యుగయుగాలు నిలిచి ఉండే ఒక పట్టణాన్ని
నిత్యత్వములో పరలోక రాజ్యములో ఆయన సిద్ధపరిచి ఉన్నాడు అని మనకి ఇక్కడ తెలియపరచబడుతుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2లో మనం చూస్తున్నప్పుడు, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని అని మనం చూడగలం. పేతురు రాసిన 2వ పత్రిక 3:9లో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ ఏమని వ్రాయబడి ఉంటుందంటే, చాలా సందర్భాల్లో మనకు కొన్ని ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. మరి దేవుడు సిద్ధపరిచినట్లయితే ఆయన అన్నాడు కదా, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోవుదనని శిష్యులకు ఆయన వాగ్దానం ఇచ్చారు కదా. మరి ఆయన సిద్ధపరిచినట్లయితే ఇంకా ఆయన ఎందుకు రాలేదు అనే ఒక ఆలోచన కలిగి కొంతమంది ఉంటూ ఉంటారు. వారికి కూడా దేవుని వాక్యం ఇస్తున్న సమాధానం ప్రియా దేవుని బిడ్డలారా, పేతురు రాసిన 2వ పత్రిక 3:9లో మనం చూస్తుంటాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఎచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. అంటే అందరూ కూడా మారు మనసు పొందాలని, అందరూ మరి రక్షణ పొందాలని, అందరూ పాపక్షమాపణ పొందాలని ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు దీర్ఘ శాంతము గలవాడై మరి ప్రతి ఒక్క పాపి మార్పు కొరకు ప్రతి పాపి రక్షణ కొరకు ఆయన కనిపెడుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ఎవరూ నశించిపోవటానికి ఇష్టము లేదు గనుక అందరూ మార్పు కొరకు ఆయన కనిపెడుతూ దీర్ఘశాంతము గలవాడై ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ మార్పు కొరకు ఆయన కనిపెడుతూ ఉన్నారు. అయితే ఆయన అనుకున్నటువంటి నిర్ణయకాల సమయంలో మరి ఆయన ఎవరెవరు రక్షణ పొందాలని ఆయన అనుకున్నారో వారికి ఇవ్వాల్సిన అవకాశాన్ని ఆయన ఇస్తారు. ఆ అవకాశాన్ని వారు జార విడుచుకుంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి తనను విశ్వసించిన వారికి తాను సిద్ధపరిచిన నిత్యత్వానికి ఆయన తీసుకువెళ్ళడానికి ఆయన తప్పక వస్తారు. ఆయన ఇటు పరిస్థితుల ఆలస్యము చేయరు. దేవుని వాక్యం చెప్తుంది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక రాబోచున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ఎందుకు ఇంత వివరముగా చెప్పడం జరుగుతుందంటే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు పరలోకములో స్థలాలు సిద్ధపరిచితే ఆయన రావాలి కదా, ఎందుకు రాలేదు అనేటటువంటి ప్రశ్న గలవారికి మరి ఈ రూపంలో ఈ సమాధానాలు తెలియజేయడానికి ఇంత వివరముగా తెలియపరచడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ వాగ్దానములో యేసు ప్రభువారు తన శిష్యులతో ఆయన అంటూ ఉన్నారు, నేనుండు స్థలములో మీరును ఉండులాగున అనేటటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదపు మాటను ఆ అద్భుతమైనటువంటి ఆశీర్వాదపు వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన పొందినటువంటి మహిమతో కూడినటువంటి స్థితిని ప్రియా దేవుని బిడ్డలారా ఆయన దయచేస్తానని మరి ఈ వాగ్దానము ద్వారా తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఆయన పొందిన పరలోకపు వారసత్వపు స్థితిని మరి వారికి దయచేస్తానని తెలియజేస్తున్నటువంటి విషయాలు ఇందులో మనకి కనబడుతున్నాయి. వారికే కాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి వారి వలె ఆయన విశ్వసించినటువంటి మన జీవితాల్లో కూడా ప్రియా దేవుని బిడ్డలారా ఆయన పొందినటువంటి మహిమతో కూడిన ఆ స్థితిని మనకు కూడా దయచేయుదునని ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన పొందినటువంటి పరలోకపు వారసత్వపు స్థితిని మనకు దయచేయుదునని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఈ విషయాలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన ఉండేటటువంటి రాజ్యములో ఎటువంటి అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం తెలుసుకుందాం. అయితే ఆయన ఉండేటటువంటి రాజ్యములో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16-17లో మనం చూస్తున్నప్పుడు ఆకలి లేని రాజ్యము, దాహము లేని రాజ్యము, సూర్యుని ఎండ ఉండని రాజ్యము, మరి ఎటువంటి మరి వడగాలి అయినను లేని రాజ్యము. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనే తనను విశ్వసించిన మనకి పరలోకపు కాపరిగా ఉండేటటువంటి రాజ్యము, మన ప్రతి బాష్ప బిందువును తుడిచివేయు రాజ్యము. ప్రియా దేవుని బిడ్డలారా, దుఃఖము ఏడుపైనను అటువంటి పరిస్థితులు లేని రాజ్యము, మరణము లేని రాజ్యము. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన ఉండేటటువంటి రాజ్యము, అటువంటి రాజ్యములో ఆయనతో ఆయన అనుభవిస్తున్న అట్టి గొప్ప మహిమా సంబంధమైనటువంటి ఒక గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిని మనకి కూడా తన నిత్యత్వములో తనతో ఆయన ఇస్తారని ఈ ఉదయకాల సమయంలో వాగ్దానము ద్వారా
ఆయన మాట్లాడుతున్నారు. ఈ విషయాలు ప్రకటన గ్రంథం 21:4 ద్వారా మనకు తెలియపరచబడుతుంటాయి. ప్రియులారా, మరి ఇటువంటి రాజ్యములోనికి తనతో మనం ఉండుటకు ప్రియా దేవుని బిడ్డారా మరలా వచ్చి తీసుకొని వెలుదుననిన దేవునిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూస్తున్నాం. అయితే ఈ వాగ్దానము మన నిరీక్షణను బలపరిచేటటువంటి వాగ్దానమై ఉన్నది. మరి ఈ వాగ్దానము మన విశ్వాసాన్ని మరి తనలో మనం కొనసాగింప చేయనట్లు మనల్ని బలపరిచి ప్రోత్సహించే వాగ్దానమునై ఉన్నది. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును మనం నమ్మి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన కోరేటటువంటి ఆత్మీయతను కలిగి ఆయన రాకడ కొరకు నిర్దోషులుగా నిందారహితులుగా మన ప్రాణాత్మ శరీరాలను మనం సిద్ధపరచుకుంటూ ఆయనలో మనం ముందుకి సాగిపోదాం. ప్రభు ఈ వాగ్దానపు ఈ మాటలను మన వినికిల్లో దీవించునుగాక. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ వాగ్దాన కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా ప్రభువా మరి నీవు ఇచ్చినటువంటి వాగ్దానాలను మేము ధ్యానము చేసుకుంటూ ప్రభువా ఎన్నో విషయాలను మేము తెలుసుకోవడానికి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నాయనా ఈ వాగ్దాన సంబంధించినటువంటి ఈ విషయాలు దేవా సందేశాలు వీక్షిస్తున్న మా ప్రియులు పూర్తిగా వీక్షిస్తూ తద్వారా ఈ వాగ్దాన వివరణలో ఉన్న ప్రతి దీవెనను వారు తెలుసుకొని ఆధ్యాత్మికంగా బలపడుతూ నీలో వారి యొక్క విశ్వాసాన్ని నిరీక్షణను కొనసాగిస్తూ ప్రభువా వారి కొరకు నీవు సిద్ధపరిచిన ప్రతి దీవెనను నీవు కోరే ఆత్మీయతను కలిగి పొందుకున్నట్లు మీ కృప దయచేయమని, దినమంతయు మీ సన్నిధి కాపుదల భద్రత వారికి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కార్యక్రమంలో పాల్గొన్న మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.